నేను చెప్పబోయే కథ సియాచిన్ కథ. యావరేజ్ వింటర్ స్నోఫాల్ 1000 సెంటీమీటర్లకు మించి ఉంటుంది. టెంపరేచర్ -50 డిగ్రీస్. సియాచిన్ విస్తీర్ణం 700 స్క్వేర్ కిలోమీటర్లతో ఉంటుంది. సియాచిన్ని మూడవ పోల్ అని కూడా అంటారు. ఇది భారత్కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. భారత్కు పాకిస్తాన్కు సియాచిన్ విషయంలో చాలా గొడవలున్నాయి. సియాచిన్లో శత్రువుల చేతిలో కన్నా అక్కడ వాతావరణ పరిస్థితులకు సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వాస్తవం. అది 2016 ఫిబ్రవరి 3లో 10 మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నారు. వీరందరూ 6వ మద్రాస్ రెజిమెంట్కి చెందినవారు. ఆ రోజు భారతదేశానికి ఒక చెడ్డ రోజుగా పరిగణించాలి. ఆ రోజు యావత్ భారత్ కన్నీటితో ప్రార్థించింది. కానీ ఆ సైనికులు శాశ్వతంగా భూమాత ఒడిలో నిద్రించారు. కానీ అందులో ఒక్క సైనికుడు మాత్రం ప్రాణాలతో దొరికాడు. చాలా దయనీయమైన పరిస్థితిలో తను కనుగొన్నారు. అతనే కర్ణాటకకు చెందిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్. ఇతని జీవితం యువతకు ఆదర్శం. తన బాల్యంలో 6 కిలోమీటర్ల నడకతో తన పాఠశాలకు వెళ్ళేవారు. అప్పుడు తెలీదు ఆ పిల్లవాడు ఒక యోధుడని. మరి అంతేగా మనం సాధారణమైన మనుషులం భవిష్యత్తును చూడగలమా? చాలా కష్టంతో తన బాల్యంలో విద్యను అభ్యసించి చదువు పూర్తి చేసుకున్నాడు. భారత సైన్యంలో వెళ్ళాలనే తపనతో కర్ణాటకలోని బెల్గవి, ధార్వాడ్ అని చాలా ఆర్మీ ర్యాలీలకు వెళ్ళి సెలెక్ట్ కాక తిరిగి వచ్చాడు. కానీ యోధులు ఓటమి కన్నా చావేమిన్నా అనే స్వభావం ఉన్నవారు. అందువల్ల చాలా కష్టపడి 2వ ప్రయత్నంలో సైన్యంలోకి చేరాడు. భారత మాతకు సేవ చేయాలన్న తన ఆశను తీర్చుకున్నారు. 14 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి చివరి శ్వాస వరకు సేవ చేసి తన తనువును చాలించారు. ఇది ఒక ఓటమితో మొదలైన గెలుపు. మనం సైనికుల కొరకు ఏమీ చేయలేం, కానీ వారి గొప్ప త్యాగం మన భావితరాలకు గుర్తు చేయడం తప్ప. లెన్స్ నాయక్ హనుమంతప్ప అందరి సైనికుల్లా అక్కడే సియాచిన్లో మరణించలేదు. 6 రోజులైన తర్వాత కూడా ప్రాణాలతో దొరికాడు. ఆ తర్వాత ఏమైందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి ఇంట్రెస్టెడో కాదా దాన్ని బట్టి నేను వీడియో తీస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.